చూస్తున్నాం. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఉపా చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్లమెంటుపై దాడికి పాల్పడిన 4 నిందితులు బస చేసిన గురుగ్రామ్లోని ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురుగ్రామ్లో మరో 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ వివరాలు తెలిపారు. ఇప్పటికే 4 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. సాగర్ శర్మ, మనోరంజన్ అనే 2 వ్యక్తులు నిన్న లోక్సభ లోపలికి దూకి టియర్ గ్యాస్ ప్రయోగించి అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. పార్లమెంట్ గేటు బయట ఆందోళన చేసిన నీలం అమోల్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు ముందు 4 గురుగ్రామ్లోని ఓ ఇంట్లో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ విక్కీ శర్మ, అతని భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నీలం గతంలో పలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నాడని, సాగర్ శర్మ ఈ రిక్షా నడుపుకునేవాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి సాగర్ శర్మ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండే, విక్కీ శర్మ, అతని భార్య పోలీసుల అదుపులో ఉన్నారు. లలిత్ ఝా అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పార్లమెంట్ దాడి కేసుపై ఢిల్లీ పోలీసులు ఫోకస్ పెట్టారు. దాడికి ముందు నిందితులు ఎవరిని కలిశారు అన్న దానిపై ఢిల్లీ పోలీసులు దృష్టి సారించారు. భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరుతో సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకున్న నిందితులు సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయమైన 7 నిందితులు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా ఏడాదిన్నర క్రితం మైసూరులో కలుసుకున్నారు. నెలల క్రితం ఈ 7 నిందితులు మరోసారి కలుసుకున్నారు. జూలైలో లక్నో నుంచి ఢిల్లీ వచ్చిన సాగర్ శర్మ అప్పుడే పార్లమెంట్ సెక్యూరిటీ ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. పార్లమెంట్లో పొగ బాంబు దాడి కోసం నిందితులు ఈ నెల 10న ఢిల్లీకి వచ్చారు. గురుగ్రామ్లోని విక్కీ శర్మ నివాసంలో బస చేసి పథకాన్ని రచించారు. అమోల్ షిండే మహారాష్ట్ర నుంచి స్మోక్ క్యాన్లు తీసుకురాగా వాటిని ఇండియా గేట్ దగ్గర నిందితులంతా పంచుకున్నారు. మొత్తం 7 నిందితులు పాసులు తీసుకుని లోపలికి వెళ్లాలని పథక రచన చేశారు. కానీ మనోరంజన్, సాగర్ శర్మకు మాత్రమే పాసులు లభించాయి. మనోరంజన్ కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పిఏ ద్వారా పాసుల కోసం ప్రయత్నించాడు. దీంతో మనోరంజన్ తో పాటు సాగర్ శర్మకు కూడా పాస్ లభించింది. ఇక ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్ స్మోక్ క్యాన్లు ప్రయోగించారు. పార్లమెంటు ప్రాంగణం వెలుపల గేట్ దగ్గర నీలం, అమోల్ షిండే టియర్ గ్యాస్ ప్రయోగించి నినాదాలు చేశారు. స్మోక్ క్యాన్ల ప్రయోగాన్ని విక్కీ శర్మ, లలిత్ ఝా సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. నీలం, అమోల్ షిండేను పోలీసులు పట్టుకోగానే విక్కీ శర్మ, లలిత్ ఝా అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం విక్కీ శర్మను, అతని భార్యను గురుగ్రామ్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉపాతో పాటు ఐపీసీ చట్టాల ప్రకారం 7 నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.